ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవళలు లాంటివన్నారు. ఉస్మానియా వర్సిటీలో 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దుందుభి, భీమా వసతి భవనాలు ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, కోదండరాం, ఓయూ వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాను ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ వస్తానని, ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గరే సెక్యూరిటీ లేకుండా మీటింగ్ పెడతానని, అప్పుడు విద్యార్థులు నిరసన తెలిపినా తాను ఏమీ అననని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి ఉందన్నారు. అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి ఉస్మానియా వర్సిటీని ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు. సకల వసతులు చేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకోసం నిపుణులతో కమిటీ వేయమని సూచించారు. నిధులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ, 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన. 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 100 నియోజకవర్గాల 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి నేను సంతకం పెట్టి ఇచ్చిన. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు 100 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా పులీస్ స్కూల్స్కి ఈరోజు మనం 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు. ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవని, విద్యార్థులకు తాను ఇచ్చేది నాణ్యమైన విద్య మాత్రమే అని రేవంత్ రెడ్డి చెప్పారు. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించారు.
చదువు ఒక్కటే అన్నిటికీ పరిష్కారమని, ఉస్మానియా వర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. లేదు, ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది, ఖజానా ఒట్టిపోయి ఉన్నది, భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే, అంటే ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే. మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసిందని, దీనిని ఇతర పార్టీల వారు బేఖాతరు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు అన్నారు. అంబర్పేటలోని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విహెచ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్పేట ఎంఆర్ఓతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ మతపరంగా కాకుండా రాజకీయ పరంగా బీసీల సర్వేను చేపట్టామని చెప్పారు. చేసిన సర్వే ప్రకారం 42% బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిందని కొనియాడారు. కొంతమంది బీజేపీ వాదులు రాహుల్కు వ్యతిరేకంగా మాట్లాడి కులగణనను, రిజర్వేషన్లను ఆపే పరిస్థితికి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షను జాతీయ ఉపాధ్యక్షులు సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి బీసీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 19 నెలలుగా బీసీ రిజర్వేషన్ల పేరుతో తప్పుడు విధానాలను అవలంబిస్తూ బీసీలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లలో 42% చెప్పింది. అనేక ఎన్నికల వాగ్దానాల పత్రాలలో, ఎన్నికల మేనిఫెస్టో 42% డిక్లేర్ చేసింది. కానీ తీరా అమలు చేయడానికి 1 ఇయర్ నుంచి అనేక డంకిలు కొట్టుకుంటా వాగ్దానాలు చేస్తూ వాయిదాలు వేస్తూ ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వానికి పెద్ద ప్రాసెస్ లేదు, లిమిటెడ్ ప్రాసెస్లో చేయొచ్చు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ దగ్గరికి పంపి పాస్ చేయించుకొని, మా నచ్చని పాస్ చేయించుకొని జీవో తీస్తే ఎన్నికల నోటిఫికేషన్ వేయవచ్చు. వీళ్ళు అట్లా కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపి అక్కడ 9వ షెడ్యూల్లో పెట్టాలని తీర్మానం చేస్తే వీళ్ళ మాట ఎవరు వింటారు, ఎందుకు వింటారు? అది పద్ధతే కాదు. బీసీలకు
42% రిజర్వ్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% చెప్పింది. అనేక ఎన్నికల వాగ్దానాల పత్రాలలో ఎన్నికల మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని దూదిమెట్ల శివ యాదవ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 4 ఏళ్ల నుంచి నరసింహారెడ్డి వద్ద డివిజన్లో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారని చెప్పాడు. తనతో నాణ్యత లేని పనులు చేయించుకుంటూ ప్రజల వద్ద లక్షల రూపాయల డబ్బులు దండుకుంటూ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు శివ యాదవ్. రెడ్డి గారు పరిచయం అయ్యి ప్రైవేట్ పనులు ఆయన స్వలాభం కోసం నాతో చేయించుకునేవాడు. నాకు తెలియక అతను డీడీ కట్టిండేమో అనే విషయంలో నువ్వు చేయరా బాబు అంటే నేను చేసేవాడిని. సరే సార్ అని లేబర్ పైసలు కూడా నాకు ఇవ్వకుండా నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. ఇది 3-4 సంవత్సరాల నుంచి నేను అనుభవించుకుంటూ వచ్చి ఈ రోజుకు నేను ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చి ఆయన నేను చెయ్యను సార్, నీ దగ్గర నేను ప్రైవేట్గానే చేసుకుంటున్నాను కదా, నాకు ఎవరు ఇస్తే వాళ్ళని చేసుకుంటారని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించి ఆయన నన్ను దుర్భాషలాని మా అమ్మని దుర్భాషలాడితే ఇంటి దగ్గర మా అమ్మ ఇప్పుడు ఆ మాటలు విని కోలుకోలేని పరిస్థితిలో ఉంది. నాకు కూడా 3 రోజుల నుంచి ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను. బీసీ కమిషన్లో కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి గంజాయి బ్యాచ్ అని అంటున్నాడు. అతని బామ్మర్దులే అతని దగ్గర ఉంటాడు ఉదయ్ రెడ్డి అని చెప్పి. గంజాయి అతనే తాగుతాడు. ఎవిడెన్స్లు కూడా నా దగ్గర పూర్తిగా ఉన్నాయి. అతని ఎవిడెన్స్లు ఉన్నాయి మొత్తం నా దగ్గర. ఇంకోటి అతనికి కనెక్షన్స్ ఈ 4 సంవత్సరాల నుంచి చేసిన కనెక్షన్లు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర. A to Z ఉన్నాయి. ఆయన మొత్తం ఈ డీడీలు కట్టలేకుండా సేవరేజ్ కనెక్షన్లు చేయించుకు ఉన్నాడు. నాణ్యత లేని కాంట్రాక్టులు చేయనని చెప్పినందుకు అర్ధరాత్రి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని శివ యాదవ్ వాపోయాడు. అసభ్యకరమైన మాటలతో తన తల్లిని దూషించడమే కాకుండా కులం పేరుతో దుర్భాషలాడారని కన్నీరు పెట్టుకున్నాడు. తన ఇంటికి గూండాలను పంపించి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నరసింహారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పోలీసు రక్షణ కల్పించాలని బాధితుడు వేడుకున్నాడు. ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ను తక్షణమే చెల్లించాలని హైదరాబాద్లోని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. ఎర్రమంజిల్లోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో డీలర్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం డీలర్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజు సంజీవరెడ్డిలు మాట్లాడుతూ 5 నెలలుగా రేషన్ డీలర్లు కమిషన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే కొద్దిపాటి కమిషన్ సైతం నిలిచిపోవడంతో తాము నరక యాతన అనుభవిస్తున్నామని అన్నారు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రేయింబవళ్లు శ్రమించి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. దీంతో తమపై పని ఒత్తిడితో పాటు ఆర్థిక భారం కూడా పడిందని అన్నారు. కష్టపడి ప్రజలకు రేషన్ సరఫరా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిషన్ చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి రేషన్ దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. 5 నెలల నుంచి మాకు ప్రభుత్వం కమిషన్ ఇస్తలేదు. ముందే సాలని కమిషన్కు పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రెంట్స్ కట్టుకోవాలన్నా, అదేవిధంగా అమాలి కట్టాలన్నా, మా దగ్గర తూకం చేసే వ్యక్తికి డబ్బులు పే చేయాలన్నా, మొట్టమొదటిసారి ఈ యొక్క ఫ్రీ బియ్యం వచ్చినప్పటి నుంచి 5 నెలలు ఆపడం ప్రభుత్వం. మరి గతంలో నెలకిచ్చి ఇప్పుడు 5 నెలలు ఆపినందుకు మా డీలర్లందరూ కూడా బయట నుంచి మిత్తిలు తెచ్చుకొని నానా ఇబ్బంది పడుతుంది. కాబట్టి తప్పలేని పరిస్థితుల ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గన్ని బ్యాగులది 2 సంవత్సరాల నుంచి కూడా డ్యూ పెట్టుకు ఉన్నది ప్రభుత్వం, ఇప్పుడు డబ్బులు ఇవ్వలే. మరి అదేవిధంగా
ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ మాకున్నటువంటి అన్నీ కూడా చేస్తామని ఇప్పటి వరకు కూడా ఎలాంటి డిస్కషన్ చేయకపోవడం అనేది దురదృష్టము అని మీ ద్వారా మేము చెప్తూ ఉన్నాం. 5 నెలల నుంచి మాకు ప్రభుత్వం కమిషన్ ఇస్తలేదు. ముందే సాలని కమిషన్కు పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రెంట్స్ కట్టుకోవాలన్నా అదేవిధంగా అమాలి కట్టాలన్నా నేను ప్రభుత్వాన్ని విన్నవించేది ఒకటే ఉన్నది. ఎందుకంటే పొద్దున 8 నుంచి రాత్రి 12 గంటల దాకా 3 నెలల రేషన్ ఒకటే నెలలో మేము సప్లై చేయడం జరిగింది. చాలా కష్ట నష్టాలు మేము ఎదుర్కొన్నాం, చాలా బాధలు ఎదుర్కొన్నాం. ఒక వ్యక్తి తూకంతో కాకపోతే రెండో వ్యక్తిని కూడా మేము అక్కడికి తీసుకొని అన్ని విధాల ఖర్చులు పెట్టి మేము అనేది ఆయన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. 3 నెలల రేషన్ ఒకటే నెలలో మేము సప్లై చేయడం జరిగింది. మాకు 5 నెలల నుంచి కమిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయమైన విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని మాకు ఇమ్మీడియట్గా మాకు కమిషన్ అనేది విడుదల చేయవలసిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను ప్రభుత్వాన్ని విన్నవించేది ఒకటే ఉన్నది. కేబుల్స్ కట్ చేయడంతో రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీఓ ఆఫీసులో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఎలక్ట్రికల్ స్తంభాలపై ఇష్టానుసారంగా కేబుల్స్, ఇంటర్నెట్ వైర్లు ఉండటంతో ఆ వైర్లను జీహెచ్ఎంసీ అధికారులు కట్ చేశారు. దీంతో మణికొండ ఆర్టీఓ ఆఫీసుకు ఇంటర్నెట్ బంద్ అయింది. మణికొండ ఆర్టీఓ కార్యాలయం నిత్యం రద్దీగా ఉంటుంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో రోడ్ నెంబర్ 28లో విద్యుత్ స్తంభాలకున్న కేబుల్ తీగలను గత శనివారం తొలగించారు అధికారులు. విద్యుత్ స్తంభాలపై 15 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో వేలాడుతున్న కేబుల్స్ను తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు స్తంభాలపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించడంతో గ్రేటర్ హైదరాబాద్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వైఫై కనెక్షన్లకు కూడా అంతరాయం కలిగింది. జియో, ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు ఉన్నట్టుండి ఇంటర్నెట్ బంద్ అయింది. ఈ పరిణామంతో ఇంటర్నెట్ బంద్ అయిందని పునరుద్ధరించాలని వేల సంఖ్యలో ఎయిర్టెల్, జియో బ్రాడ్ బ్యాండ్ విభాగానికి ఫిర్యాదులు అందాయి. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలని గత ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినప్పటికీ వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని డిస్కమ్ వర్గాలు తెలిపాయి. ఉపాధ్యాయుడు విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలకలం రేపింది. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు గేట్ ముందు గంట సేపు ధర్నా నిర్వహించారు. సిబ్బంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. ఉపాధ్యాయుడు కిష్టయ్యను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక మరోవైపు తాను అలాంటి మాటలు మాట్లాడలేదని ఉపాధ్యాయుడు వివరణ ఇవ్వగా అబద్ధాలు వద్దు, డౌన్ డౌన్ కిష్టయ్య సార్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పోవాలి
అయితే ఈ మధ్య కొంచెం పిల్లలు ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయడం వల్ల మా టీచరు, ఇంగ్లీష్ టీచరు కృష్ణయ్య సార్ అని వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు. ఇక్కడ ఇండిసిప్లిన్గా బిహేవ్ చేసినందువల్ల పిల్లల్ని కొంచెం కొట్టడం జరిగింది. కొంచెం ఎక్కువ కొట్టడం వల్ల పిల్లలు ఆ టైం కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసిండు అని చెప్పి కంప్లైంట్ చేశారు. అయితే నాకు ఈరోజు మార్నింగే వాళ్ళు వచ్చి చెప్పారు, ఇట్లా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసింది సార్, మా సార్ మాకు వద్దు, తీసేయండి అని చెప్పారు. అయితే నేను వెంటనే మా జోనల్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేసిన. అయితే మేడం ఏం చెప్పారంటే, అట్లాంటి మా దగ్గర నడవదు, సార్కి వెంటనే మేము ఇష్యూ చేయండి, ఎక్స్ప్లెనేషన్ రాసిమని చెప్పండి, ఆ రెండు కూడా నాకు పంపించమని చెప్పారు. నేను ఇప్పుడు వెంటనే వాళ్ళకు సార్ పేరు మీద నేను మేము ఇష్యూ చేస్తాను. ఎప్పుడు కూడా మా ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి ఎప్పుడు కూడా జరగనివ్వను నేను. ఇంకా ముందు కూడా ఇది రిపీట్ కాదు, నేను హామీ ఇస్తున్నా. ఏ టీచర్ కూడా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ, పిల్లలకి కార్పొరల్ పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ జరగదని నేను హామీ ఇస్తున్నా. ఒకవేళ అట్లా జరిగితే ఖచ్చితంగా దానిపైన హైయర్ ఆఫీషియల్స్కి ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను నేను హామీ ఇస్తున్నాను. అయితే ఈ మధ్య కొంచెం పిల్లలు ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయడం వల్ల మా టీచరు, ఇంగ్లీష్ టీచరు కృష్ణయ్య సార్ అని వైస్ ప్రిన్సిపల్గా చేస్తారు. మా దగ్గర వైస్ ప్రిన్సిపల్ అనే ఒక సార్ ఉన్నాడు, కృష్ణయ్య సార్, ఇంగ్లీష్ గవర్నమెంట్ జాబర్. ఇంగ్లీషు ఇక్కడ మా దగ్గర ఇంటర్వ్యూలకు ఇట్లా దొరికిన ఏదో చెడు విషయంలో చేస్తే కిందేసి తొక్కి లేపి గుద్ది అన్నీ చేసి కొట్టి మళ్ళీ అదేది చేసి మళ్ళీ వాళ్ళకు ఏది మళ్ళీ వారం రోజులు ఇంటికి పంపించినాక కూడా వస్తే మళ్ళీ వాళ్ళకి టార్గెట్ వేసుడు. ఇప్పుడు నేను అన్న 10th అన్న, ఈ అన్న ఇంటర్, ఈ అన్న పెద్దగా ఉంటే నేను పెద్దగా ఉంటే ఈ అన్నకి టార్గెట్ చేయాలి, నాకు టార్గెట్ చేయాలి. ఏం చేయండి, ఏమన్నా తప్పులలో దొరికితే కూడా కొట్టుడు, గలీజ్ మాటలు, ఏమన్నా సార్ గలీజ్ మాట్లాడతారా అని అన్న కూడా ఉన్నారు. ఇక్కడ మా గద్దలు కూడా చెప్తారు ఇంకా అడిగిపిస్తే. కానీ మాకైతే సార్ అవుతాను ఇంకా షర్ట్ కూడా ఇస్తాం. షూ ప్రింటింగ్ పడ్డాయి మా దగ్గర వైస్. నా పేరు అక్షయ్ కుమార్, ఈడ నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్లో అవుతున్నాం ఈడ ముడుకుంటారు కూడా. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే టీచర్స్ పిల్లల్ని ఇష్టపడినట్టు కొడతారు. అంటే మేజర్ అంటే ఒక ఆయన చిల్డ్రన్స్ అన్నాక, అంటే స్టూడెంట్స్ అన్నాక నార్మల్ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు చిన్న చిన్న విషయాలు. కానీ వీళ్ళు ఏంటంటే ఇలా చిన్న చిన్న విషయాలు తప్పు చేసి చాలా వర్గర్గా మాట్లాడారు, కొట్టిరు. నార్మల్గా అయితే ఒక టీచర్ అంటే ఎట్లా కొట్టాలి, కట్ట తీసుకొని చేతుల పైన కొట్టాలి, కాళ్ళ పైన కొట్టాలి. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఈ ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఇట్లా పిడికిలు పెట్టి ఇట్లా గుద్దిరు, మళ్ళీ కింద పడితే పండుకోరా అని ఇట్లా తొక్కేసారు, చాలా వల్గర్ చేసారు. నా పేరు అక్షయ్ కుమార్, ఈడ నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్లో అవుతున్నాం ఈడ ముడుకుంటారు కూడా. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే టీచర్స్ పిల్లల్ని ఇష్టపడినట్టు కొడతారు. అంటే మేజర్ అంటే ఒక ఆయన చిల్డ్రన్స్ అన్నాక, అంటే స్టూడెంట్స్ అన్నాక నార్మల్ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు చిన్న చిన్న విషయాలు. కానీ వీళ్ళు ఏంటంటే ఇలా చిన్న మేడ్చల్ జిల్లా నాగర మున్సిపాలిటీ పరిధిలోని దేవాలయ భూమిని కొందరు కబ్జా చేశారంటూ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో సర్వే నెంబర్ 64, 66, 75, 76, 77 హెచ్ఎంటీ లేఅవుట్లో దేవాలయానికి కేటాయించిన 1300 గజాల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కాలనీ వాసులు నాగారం మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.